అందరికీ నమస్కారం అండి. నా పేరు కే అఖిలా చాంద్రి. నేను కోనసీమ జిల్లా వక్కలంక గ్రామంలో మెంటర్గా పనిచేస్తున్నాను. ఈ గ్రామంలో నేను 1 ఎకరం ఏ గ్రేడు 20 సెంట్లు ఏటీఎం చేస్తున్నాను. ఏటీఎం వచ్చేసి 20 సెంట్లు తీసుకున్నాను. అందులో 4 ఫీట్లు వెడల్పు బెడ్, 1 అడుగు వెడల్పు కాలువ, అలాగే 1 అడుగు లోతు కాలువని తయారు చేసుకున్నాను. ఇందులో 20 రకాల పంటల వరకు వేసుకున్నాను. వంగ, మిర్చి, టమాటా, బంతి, కనకాంబరం, తీగజాతి, ఆకుకూరలు ఇలా పలు రకాల పంటలు వేసుకున్నాను. నాకు 15 నుంచి 20 రోజుల్లోపు నాకు ఆకుకూరల నుంచి ఆదాయం వస్తుంది. ఆ తర్వాత దుంపజాతి నుంచి, దాని తర్వాత కూరగాయల నుంచి, వంగ, మిర్చి, టమాటా నుంచి ఆదాయం తీసుకుంటున్నాను. దీనికి నేను ఎక్కువ కషాయాలు అనేది స్ప్రే చేయలేదు ఇప్పటి వరకుని. పలు రకాల పంటలు వేయడం వల్ల పురుగు తెగుళ్ళు అనేవి తగ్గడం గమనించాను. దీనికి నేను 15 రోజులకు ఒకసారి జీవామృతం అనేది ఇచ్చుకుంటాను. అలాగే గ్రోత్ ప్రమోటర్గా కొబ్బరి నూనె మరియు కోడిగుడ్డు కలిపి స్ప్రేయింగ్ అనేది గ్రోత్ ప్రమోటర్గా ఇచ్చుకుంటాను. కషాయాలు అనేది ఎటువంటివి ఇప్పుడు వచ్చి ఏమీ వాడలేదు. వ్యవసాయం మీద ఆసక్తి ఉండి డిప్లొమా అగ్రికల్చర్ అనేది చదివాను. తర్వాత నాకు లీడ్ ఫార్మర్గా నేను వక్కలంక గ్రామంలో జాయిన్ అయ్యాను. మెంటర్గా నాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుని మరింత సైన్స్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. అలాగే నేను మెంటర్గా నాకు 4 ఎఫ్ఎస్లు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క ఎఫ్ఎస్ ఫీల్డ్కి నెలలో 2 సార్లు వెళ్తాను. అలాగే లోకల్ ఫీల్డ్ క్లాసెస్ అనేవి మేము కండక్ట్ చేసుకుంటాము. నెలలో 4 సార్లు నా ఫీల్డ్కి వాళ్ళు రావడం జరుగుతుంది. ఫీల్డ్లో అబ్జర్వేషన్స్ అనేవి తీసుకుంటాము. అబ్జర్వేషన్స్ తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి మార్పులు జరగాలి అనేవి మేము అందరం గ్రూప్లా చర్చించుకుని అందులో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి అందరం ఒక సమస్య మీద ఆలోచించుకుని పరిష్కారం చేస్తాము. అలాగే ఫీల్డ్ క్లాసుల్లో ఏదైతే మేము నేర్చుకున్న సబ్జెక్ట్ ఉంటుందో సైన్స్ పరంగా అది ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేసి దానికి వచ్చే రిజల్ట్ మేము రికార్డ్ ద్వారా మేము నోట్ చేసుకుంటాము. అలాగే నా ఫీల్డ్లో pH, టెంపరేచర్, మాయిశ్చర్, సర్ఫేస్ టెంపరేచర్ రీడింగ్స్ అనేవి తీసుకుంటాము. నా ఫీల్డ్తో పాటు ఏదైతే కెమికల్ ఫీల్డ్ ఉందో దాంతోపాటు కంపేర్ చేసుకుని సాయిల్ రీడింగ్స్ అనేది తీసుకుంటాము. అలాగే ప్రతి ఎఫ్ఎస్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సాయిల్ రీడింగ్స్, ప్లాంట్ పారామీటర్స్, మొక్క ఎత్తు ఎంత ఉంది, దాని వ్యవస్థ ఎంతవరకు వ్యాపించున్నది, దాని పొడుగు ఎంత, మొత్తం ఆకుల సంఖ్య, ఇలా ప్లాంట్ పారామీటర్స్ అనేవి ఎఫ్ఎస్ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటాము.
ప్రకృతి వ్యవసాయం నుంచి వచ్చిన ప్రోడక్ట్ నేరుగా రైతు పొలం దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తారు. అలాగే లోకల్గా ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివి తీసుకుంటున్నారు. ఇలా పలు రకాల పంటలు వేయడం వల్ల నా నేల మృదువుగా రావడం గమనించాను. అలాగే వానపాములు అనేవి ఎక్కువ ఉన్నాయి నా ఫీల్డ్లో.